జనసేన ఎఫెక్టు తెలుగుదేశానికి ఉంటే జనసేనకు భారతీయ జనతా పార్టీ ఎఫెక్టు అయ్యింది. ఒకటి ఎంపీ సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది, ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది. అసలే వచ్చిందే ఇంత, మళ్ళీ అందులో అంత వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది. దాని పర్యవసానం పార్టీ నమ్ముకున్నటువంటి పోతిరి మహేష్ సీట్ తీసుకెళ్ళి బీజేపీకి ఇస్తే ఎన్నాళ్ళ నుంచి పాపం కష్టపడ్డాడు, 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు పోతిరి మహేష్. అతని పరిస్థితి ఏంటి ఇప్పుడు? అదే రోడ్డెక్కి గొడవ చేస్తున్నారు. అదే సందర్భంలో కందులో దుర్గేష్ పరిస్థితి ఏంటి పాపం? ఎన్నాళ్ళ నుంచి అక్కడ కష్టపడితే తీసుకెళ్ళి నిడదవోలు, అక్కడ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఏదో పాపం సర్దుకుంటాడు. ఒక్క బొలిశెట్టి శ్రీనివాస్ తప్పించి మిగతా వాళ్ళలో, ఆయన ఎలమంచిలి మన సుందర విజయ్ కుమార్ తప్పించి మిగతా వాళ్ళల్లో చాలామందికి సమస్యలే ఉన్నాయి. అయితే పంత నానాజీ ఇట్లాంటి వాళ్ళది ఓకే. ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్ల దగ్గర ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ స్థానం అనకాపల్లి వదలడం వల్ల అనకాపల్లిలో నమ్ముకున్నటువంటి నాగబాబుకి దెబ్బ అయింది, ఇటు పక్కన వీళ్ళకి దెబ్బ అయింది. అయితే వీళ్ళకు ఉన్న సీట్లే తక్కువ కాబట్టి 3-4 కాబట్టి వీళ్ళు తీసుకుంటుంది, తక్కువ యుద్ధమే నడుస్తుంది తెలుగుదేశంతో కంపేర్ చేస్తే. అది సాటిస్ఫాక్షన్. రేపు రాబోయే రోజుల్లో ఇదంతా సర్దుబాటు చేసేందుకు, అందుకనే తేడా వస్తే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరికలు మరోసారి పవన్ కళ్యాణ్ చేసుకొచ్చారు.